నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు నగరంలో భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో పాటుగా రాళ్ల వర్షం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగి రహదారులపై పడిపోయాయి. వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు పడగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు భయాందోళనకు గురై అప్రమత్తమయ్యారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ మహానాడు హైబ్రిడ్ వర్చువల్ సమావేశాల ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే ప్రార్థసారథి డాక్టర్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ క్లస్టర్ స్థాయిలో జరిగే మహానాడు విజయవంతానికి కార్యకర్తలు నాయకులు కలిసి పనిచేయాలన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో భీమవరం నియోజకవర్గంలో కార్యక్రమం జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు సెషన్స్, అలాగే ఎన్టీఆర్ ప్రారంభం కానుంది. అన్ని క్లస్టర్ ఇన్ఛార్జ్ మైలబత్తుల ఐజాక్ బాబు తెలియజేశారు. ఒక దీపావళి, ఒక వినాయక చవితి ఉంటుందో అదే విధంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ఈ జరిగే ఈ మహానాడు కార్యక్రమం ఎంతో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1942లో పార్టీ పెట్టి 9 నెలల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా 27, 28, 10 సంవత్సరం మే నెలలోనే ఈ మహానాడు కార్యక్రమం చేపట్టడం ఒక ఆనుమతిగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి పుట్టినరోజు, అలాగే ఒక జాతర, ఒక అమ్మవారి జాతర, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఒక శుభసూచకంగా. అదేవిధంగా ఒక ఘనమైన ఒక కార్యక్రమం కింద మా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి ఒక ఇమోషన్ లాంటిది ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వచ్చినటువంటి కార్యకర్తలకి, సభ్యులకి అందరికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, లంచ్ అన్ని కూడా సదుపాయాలు కూడా చేయడం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మంచిని చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు చొరవతో 16,347 టీచర్ పోస్టులు సాధ్యమయ్యాయని తెలిపారు. డిఎస్సీని అడ్డుకోవాలని, చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకురావాలని జగన్ తీవ్రంగా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ నాయకులకు సూచించారు. జగన్మోహన్ రెడ్డికి మంచిని చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. డిఎస్సి అంత బ్రహ్మాండంగా 16,347 పోస్టులు ఇస్తే 200 కేసులను అధిగమించి లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి చొరవకి 16,347 మంది ఈనాడు టీచర్లు అయ్యారు. 200 కేసులు దాదాపు ఆ డిఎస్సిని అడ్డుకునేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని రకాల ప్రయత్నం చేసి డిఎస్సిని అడ్డుకోవాలి. తొలి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి యొక్క ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విశ్వ ప్రయత్నాలన్నింటినీ లోకేష్ బాబు గారు అధిగమించి 16,347 మందికి కుటుంబ సభ్యులతో అమరావతిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి నియామక పత్రాలు బహిరంగంగా అందజేస్తే దాన్ని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏదో ఒక విష ప్రచారం చేసి నమ్మించాలి అనేటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి దురాలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, లోకేష్ బాబుకు వచ్చేటువంటి మంచి పేరు రాకూడదు, చెడు ప్రచారం చేస్తే రానటువంటి వాళ్ళు ఎంతో కొంతమంది నమ్మి ఆయన పక్కన ఉంటారు అనేటువంటి
గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్నికల ముందు కార్నర్ మీటింగ్స్ లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 సంవత్సరాలుగా అసైన్ భూముల్లో నివసిస్తున్న వారికి రిజిస్ట్రేషన్ కల్పించేందుకు జీవో 306 జారీ చేసింది. 1978 నుంచి ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల్లో ఉన్న సుమారు 7,000 కుటుంబాల సమస్యలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. పెదకాకాని ప్రాంతాంశం సహా పలు సమస్యల సమావేశంలో ప్రస్తావించారు. అర్హులైన వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఉద్దేశంతో అన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో వర్చువల్గా పెట్టారు. పెట్టినప్పుడు ఏంటంటే క్లస్టర్ వారీగా పెట్టడం జరిగింది. క్లస్టర్ వారీగా పెట్టినప్పుడు మనకు అందుబాటులో ఉన్న కళ్యాణ మండపాలు ప్లేసెస్ని ఎంపిక చేశారు. మన వెల్లలూరు, చుప్పూడి, నానంకోడూరు, మామిడిపల్లి, ఆలమండ, తన్నమూడి, రాయవరపాలెం, తాడిపల్లు, కట్టెంపూడి, కాలపాలెం, ఆలూరు, మండపల్లి, దొబ్బలపూడి, మన్నవరం, మున్పల్లె, గోలముడిపాడు ఇవన్నీ కూడా మన గోవాడ చౌదరి కళ్యాణ మండపం అక్కడ పెట్టడం జరిగింది. గోవాడ చౌదరి కళ్యాణ మండపంలో 2 రోజులు వర్చువల్గా అక్కడ టీవీ అయినా ఏర్పాటు చేసి స్క్రీన్ అయినా ఏర్పాటు చేసి అక్కడ పెట్టారు. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఉంటూ వాళ్ళకి ఇంటి ధృవీకరణ పత్రం ఉన్న, ఇంటి పన్ను ఉన్న, కరెంటు బిల్లు ఉన్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని రెవెన్యూ అధికారి కనుక వాళ్ళకి ఆర్డర్ జారీ చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వేంపల్లి గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై విచారణ పేరుతో సీఐ కళా వెంకటరమణ బాబు కాళ్లతో తన్నాడని ఆరోపణలు రావడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. ఈ ఘటన నిరసనగా వేంపల్లి క్రాస్ వద్ద గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘటనా స్థలాన్ని చేరుకుని బాధితుడిని పరామర్శించారు. సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏ కారణం లేకుండా కొన్ని రోజులు నాకు పరిస్థితి బాగాలేదు, ఫైనాన్షియల్గా నాకు ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల మా నాన్నకి హెల్త్ బాగాలేదు, ఇంటి దగ్గర ఉంటే అని చెప్పి నేను వచ్చాను. ఈరోజు కూడా నేను పండగ కూడా పోలేదు, నేను టమాటా కలిపిక్కునే పోతాను. నేను ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోకి వచ్చి పిలిచి దౌర్జన్యంగా ఏ కారణం లేకుండా నువ్వు ఏమీ అడగకుండా డైరెక్ట్ నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే నువ్వు డైరెక్ట్గా చెప్పులు వేసుకొని కారు ఎక్కుతానే నువ్వు డైరెక్ట్ వచ్చి తంతారు. ఎవరు సిఏ గారు మరియు సిబ్బంది, డ్రైవర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నా పైన ఇంకేమైనా మాట్లాడితే నీ పైన గంజాయి కేసు పెడతాము, కేజీ గంజాయి కేసు పెడతాను, నీ పైన ఎక్కలేని కేసులు నీ పైన పెడతాను. ప్రభుత్వం ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది, ఎవరు పెత్తందారుల కోసం కాదు ఇది. ఈరోజు ఒక గ్రామంలో పండుగ జరుగుతోంది, దౌర్జన్యంగా పోయి అక్కడ కొట్టి ఈ వాతావరణం సృష్టించి ఇక్కడ ఉన్న టౌన్కి ప్రశాంతమైన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఈ విధంగా చేయడం, తక్షణం మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్ తీసుకువెళ్తాం. ఆ ఆఫీసర్ ఎవరైతే పని ఈ విధంగా చేశారో ఇప్పుడు ఎస్పీ గారు కూడా లెటర్ ఇవ్వడం, ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు జిల్లా అధికారి గారి నోటీస్ తీసుకురావాలి. అదేవిధంగా మన ఎస్పీ గారు మంచి మనిషి, ఆయన నోటీస్కి ఇచ్చాము. ఇదే కాకుండా కళా వెంకట్రావు అనే మనిషి పైన, సిఐ పైన చాలా పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి. మేము పార్టీ ఆఫీస్కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి లొకేషన్ నోటీస్ పెట్టి అతని పైన చర్యలు తీసుకుంటాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జూన్ 1న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించే అవకాశం ఉండడంతో అధికారులు కూటమి నాయకులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. తుని మండలం చామవరంలో పర్యటన నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ యనమల దివ్య నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. హెలీప్యాడ్ స్థలాన్ని పోలీసులు అధికారులు పరిశీలించారు. ప్రజా దర్బార్, పెన్షన్ల పంపిణీ, పార్టీ క్యాడర్ సమావేశాలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. సీఎం పర్యటనకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. లోపలేదు సార్, బయట ఇచ్చేస్తాం బాగా ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళే రైట్ తీసేయడమే. అటు వెళ్ళిపోతారు సార్, ఈ సీఎం గారు ఈ రూట్ లో రానివ్వరాళ్ళు, ఆ గేట్ నుంచి వెళ్ళాల్సిందే, ఆ గేట్ లో నుంచి పంపించేస్తాం. కాదు సార్,
చెరువుగడ్డ దగ్గర నుంచి మొత్తం ఇటు మన గుండీలే రోడ్డు వరకు ఎలిఫాంట్కి పార్కింగ్కి భోజనానికి ప్రజలకి మొత్తం అంతా సైకిల్ నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో హుండీల లెక్కింపు పూర్తయింది. భక్తులు గత 33 రోజుల్లో సమర్పించిన కానుకల ద్వారా దేవస్థానానికి 5,28,37,281 నగదు ఆదాయం లభించింది. 96 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 3 కేజీల 780 గ్రాముల వెండి కూడా లభించాయి. ఇక విదేశీ కరెన్సీ కూడా భారీగా లభించింది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపు జరిగింది. ప్రక్రియని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధరలు తగ్గించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి రఘునాయక్ మహబూబ్నగర్ పార్లమెంటరీ నేత పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఇక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సహా పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ముందు నినాదాలతో ఆందోళన చేపట్టి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిపై భారంగా మారాయని నాయకులు విమర్శించారు. చూస్తే డీజిల్ పెట్రోల్ ధర ఈ 15 రోజుల కాలంలోనే 4 సార్లు ధరలు పెంచినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇదే బీజేపీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల జరగకముందు ఏం చెప్పింది ప్రజలకు? ఈ ఎన్నికల సందర్భంగా మేము ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం, రాబోయే కాలంలో పెట్రోల్ గాని డీజిల్ గాని ₹1 కూడా పెంచాం, ప్రజలకు సామాన్య ప్రజానికానికి భారం పడే విధానాలు తీసుకోం, మేము ప్రజలకు అనుకూలంగా ఉండే పార్టీ మాదని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడిండ్రు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ఖార్గే గారు చెప్పిండ్రు, ఈ ఎన్నికలు అయిపోగానే ఈ పెట్రోల్ డీజిల్ భారం ప్రజల మీద మోపపోతా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి ప్రజలని. రంగారెడ్డి జిల్లా కోహెడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్రూట్ మార్కెట్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు న్యాయం చేస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పోలీస్ కమిషనర్ తెలిపారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. దగ్గరలో మార్కెట్ పెట్టాలనే ఒక నిర్ణయం ఉండే, కానీ ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్కి ఇచ్చినటువంటి ఈ జాగా ఏదైతుందో కోహెడా గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీకి సంబంధించింది. కార్యక్రమాన్ని ఇక్కడే తీసుకుంటున్నాం. ఇది ఎప్పటి సందో అంటున్నా పని కాలేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఇంటిగ్రేటెడ్
మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టాలని ఆయన ఒక ఆలోచన. అగ్రికల్చర్ మార్కెట్ కు ఎప్పుడు కూడా మార్కెట్ బాగుంటే మనకు రైతులకు ఎక్కువ గిట్టుబాటు ధర వస్తున్న ఉద్దేశంతో పక్కలోనే మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే బాగుంటుంది అని తీసుకున్న పక్కన ఉన్న ల్యాండ్ కూడా మనం వాటి కోసమే రిజర్వేషన్ పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ డెవలప్ కావాలి అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ నంబర్ 1 వివిఐపి ఎవరైతే ఆనరబుల్ సీఎం గారు వస్తారో సీఎం గారికి చాలా సేఫ్ రూట్ ఇవ్వడం. నెక్స్ట్ దానికంటే ముఖ్యంగా ట్రాఫిక్ కి సంబంధించి మన సాంఘీ చౌరస్తాలో పక్కన ఏదైతే 30 ఎకరాలు నాగారం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఘటకేశ్వర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి నాగారం డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో పర్యటించారు. శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆమె వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలనీలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. డ్రైనేజీ, రోడ్ల సమస్యలు నాయకులు డీసీ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. देवी नारायण नमोस्तुते शुभनामरूपाभ्यां या देवी सर्वमङ्गलां त्रयोस्मरणात्मकां सर्वतो जयमङ्गलम्. ఏవైతే ఉన్నాయో ప్రోగ్రెస్ లో ఉన్నదా మరి పెండెన్సీ ఉందా ఏదంటే చూసుకొని మేము చేస్తాం. కానీ ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ అంటే మీరు ప్రపోజల్ మీరు ఇచ్చారు కానీ ఫైల్లో లేనట్టుంది. అదే ఆ మెయిన్ రోడ్ ఒకటే ఉంది. పక్క రోడ్ అదే ఆ రోడ్ సింగిల్ రోడ్ అక్కడ ఎడ్జ్ వరకు ఎమర్జెన్సీ ఏదో చెప్పండి. రామగుండం నియోజకవర్గంలో బక్రీద్ పండుగను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఈద్గాల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని కమిషనర్ జె అరుణశ్రీ తెలిపారు. 7 ఈద్గాల వద్ద టెంట్లు, త్రాగునీరు, మైక్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. పశువధకు అనుమతులు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ఏసీపీ ముడుతా రమేష్ చట్టాన్ని గౌరవించాలన్నారు. సమావేశంలో అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. శాంతినగర్ ఈద్గా 5 లైన్ అండ్ 18 లైన్. సో ఈ 7 బ్రాంచ్ లో ఈద్గా సంబంధించి మన ఫెస్టివల్ సంబంధించి అరేంజ్మెంట్ చేస్తున్నాము. అంటే లైక్ అఫ్కోర్స్ బేసిక్ టెంట్స్ చేసి లైక్ అందరికి ఏ విధంగా అయితే చేసామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్, టెంట్, చైర్, రిక్వైర్మెంట్ అన్ని మెటీరియల్ అన్ని కూడా అరేంజ్ చేస్తాం. 1 డే బిఫోర్ స్టార్ట్ చేస్తాం. ఆ రోజు ఫెస్టివల్ రోజు మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా అరేంజ్ చేస్తాం. మా టీం కూడా మా ఎస్సీ గారు, మా ఏఈస్ అందరూ కూడా కోఆర్డినేషన్ తో ఉంటారు. ఏదైనా కూడా మాకు కన్సర్న్ అఫ్కోర్స్ ఏరియా నుంచి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఈ అరేంజ్మెంట్స్ అయితే ఏం గ్యాప్ రాదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ శానిటేషన్. మీరు అందరూ చెప్పినట్టుగా బిఫోర్ ఈద్గా ఈసీ గారు మీరు అన్ని ఈద్గాస్ పాయింట్స్ అని విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత అక్కడ మెయిన్ గా శానిటేషన్, ఆ ప్రిమైసెస్ కానీ సరౌండింగ్స్ కానీ ఆ టువర్డ్స్ ఈద్గా వెళ్ళే దారిలో ఏదైనా కూడా శానిటేషన్ ఏమైనా వేస్టేజ్ అని బుషెస్ క్లియరెన్స్ కానీ క్లీనింగ్ కానీ అన్ని కూడా చేపిస్తాము. 1 డే బిఫోర్ ఖచ్చితంగా. 2 డేస్ నారాయణపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 20 రోజుల పాటు పండుగ కొనసాగుతుందని జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఇక రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించి అనంతరం భారీ ర్యాలీతో జెండా ఆవిష్కరణ చేశారు. కలెక్టరేట్లో ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. పాంచజన్యం సూత్రం ఆధారంగా అభివృద్ధి పాలన చేస్తామని శ్రీనివాస్ అన్నారు. ఇక పేదలకు విద్య, మహిళలకు లోన్లు, స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క జెండా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ యొక్క ఆవిర్భావం తర్వాత
అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా కార్యక్రమాలు నిర్వహించాలని అధినేత్రి ఆదేశం మేరకు ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు జెండా పండుగ నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ రోబోటిక్స్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. టీ5వర్ సహకారంతో మంతని, పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్ కేంద్రాల్లో నెల రోజుల పాటు శిక్షణ అందించారు. ఇక 312 మంది విద్యార్థులు కంప్యూటర్, ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నారు. ముగింపు కార్యక్రమంలో నిర్వహించిన స్టూడెంట్ షోకేస్ 2026 విద్యార్థుల ప్రాజెక్టు ఆకట్టుకున్నాయంటూ కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మధ్యలో ఈ పని ఎప్పుడైనా నిజంగా వెళ్ళమని నేను సరే నేను ఎందుకు వచ్చాను సరే నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహించనున్నట్లుగా దేవస్థానం తెలిపింది. ప్రతి మంగళవారం త్రయోదశి రోజున సర్కారీ సేవగా ప్రదోష కాలంలో ఈ కైంకర్యం జరుగుతుంది. దేశ శాంతి, సకల వర్షాలు, ప్రజల ఆయురారోగ్యాలు కోరుతూ అర్చకులు సంకల్పం చేస్తారు. ఇక పంచామృతాలతో, వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు, అన్నాభిషేకం, వేద మంత్రాలతో పూజలు నిర్వహిస్తారు. చివరగా నూతన వస్త్రాలు, పుష్పార్చన, నైవేద్యం సమర్పిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కేర్గాల గ్రామంలో ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు. ఏపీ వ్యవసాయ కార్మిక విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మండు టెండర్లో 2 పూటల పని ఇవ్వడం కూలీలకు ఇబ్బందిగా మారిందని నాయకులు తెలిపారు. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు, త్రాగునీరు, టెంట్లు కల్పించాలని కోరారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్క పూట పని, న్యాయమైన కూలీ, కేంద్రం 100% నిధులు ఇవ్వాలంటూ కోరుతూ కూలీలు ఆందోళన కొనసాగించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళు పనిచేసిన చోట పరిశీలించడం జరిగింది. మండు టెండర్లు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏదంటే తుప్పలు కూడా కొడతాండ్రండి మహిళలు అందరూ. మేము అన్నది ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకము 2 పూటలు పనిచేయడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఉదయం 6 నుండి 11 వరకు, సాయంత్రం 3 నుండి 6 వరకు పనిచేస్తున్నారు. సుమారు 3-4 కిలోమీటర్లు అడుగుతున్నారు. ఈ ఎండలోన ఈ నడ్డానికి సగము ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి హామీ పనులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి పాత పద్ధతిలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకం ప్రకారం పాత పద్ధతిలో ఉపాధి హామీ పనులు కల్పించాలి. రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలి. పనిచేసే చోట మజ్జిగ, టెంటలు, గుణపాము, పార అన్నీ ఇవ్వాలి. అలాగే 2 పేచీయాప్ అనేది ఈరోజు దొంగల్లాగా, తీవ్రవాదుల్లాగా పేచీయాప్ చేసి మూడుకు పడితే పెళ్ళం కొనదు, పెళ్ళంకి పడితే మూడు ఉండదు, ఇద్దరు దెబ్బలాడుకుని ఇంటికి ఉండే పరిస్థితి ఉంది. పనులు ఒక్క